పొద్దు పొద్దున్నే ఎవరి మొహం చూసి లేచాము అని అనుకుంటాం చూసావా, అలాంటి రోజు అనమాట ఈరోజు అన్నీ డబల్ టైం అయితే పని అయింది. ఏం జరిగింది అంటే వెదర్ కూల్గా ఉంది కదా అని చెప్పి వాకింగ్కి అయితే వచ్చాను. అమ్మనైతే తీసుకొని వచ్చాను బలవంతంగా. ఆవిడ మొహం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నేను 2 రౌండ్లు వేస్తుంటే ఆవిడ ఒక రౌండ్ వేసి కాళ్ళనొప్పులని వెళ్ళిపోదామంటుంది. అందుకే అలా కాదని చెప్పి అమ్మతో పాటు నేను రోజు రోజుకి ఈ ట్రాఫిక్ చూడండి ఎలా పెరిగిపోతుందో. వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా న్యూసెస్ వింటున్నాం కదా మనం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన వల్ల పక్కన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ మూన్ ఏంటి నన్ను ఫాలో అవుతుంది? ఇలా ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు అనుకున్నారా? నేనైతే అనుకున్నానండి. మనం ఎటు వెళ్తుంటే అటే వస్తుంది కదా, అందువల్ల అలా అనుకున్నాము. మీరు కూడా అనుకునే ఉంటారు చిన్నప్పుడు. అలా అనుకుంటే కమెంట్ చేయండి. పాపం అమ్మ బాధ చూడలేక కాళ్ళ నొప్పులు అంటుంది కదా అని చెప్పి ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాము. మధ్యలో ఈ పనస్తోన్లు కనిపించాయి. నాకు అమ్మకి కూడా చాలా ఇష్టం ఈ పనస్తోన్లు. సీజన్ పనస్తోన్లు అయిపోయి రావడం అనేంత వరకు తింటూనే ఉంటాం. తీరా చూస్తే బండి ఉంది కానీ అమ్మే తాత అయితే లేడు. మెల్లగా తర్వాత అయితే వస్తున్నాడు అనమాట మమ్మల్ని చూసి. తాత అయితే ఒక రేట్ చెప్పి దానికే ఫిక్స్ అయిపోయాడు. అస్సలు తగ్గనని అంటున్నాడు. ఇంకా మనం ఊరుకుంటామా? మనం బేరాలు మామూలుగా అడగంగా ఇంకా 50కి చెప్పింది 30కి అయితే ఇచ్చాడు డజను. ఇంకా మొత్తానికి తీసేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత చూసుకున్నాను నా బ్లూటూత్ మిస్ అయింది అని. ఏంటా అని చెప్పి ఎత్తుక్కుంటూ వచ్చేటప్పటికి మేము ఇందాక ఎక్కడ ట్రాక్లోకి వాకింగ్ చేసామో అక్కడైతే పడిపోయింది. ఎవరో బండి అయితే ఎక్కిచ్చేసారు. మొత్తానికి పాడైపోయింది, ఇంకా చచ్చిపోయింది అనుకున్నాను కానీ బాగానే వర్క్ అవుతుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అమ్మా.